తాతయ్య చెప్పు. ఎట్లా ఉంది తాతయ్య? జగన్ బాగా చేస్తున్నారు పాలన? బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి ఏదో ఒకటి మొత్తం వచ్చినాయి. 5-6 స్కీములు పెట్టి 5-6 వచ్చినాయి. మా ఇంటికి 1,10,000 వచ్చినాయి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు. ఏది తతిమాయ కాకుండా ఒక డాక్టర్ అయ్యి 18,700 తీసేసి అయ్యే కలిపి 1,10,000 వచ్చినాయి. చెప్పు. ఈ 1,10,000 వచ్చినా నాకు అంగీ చదువుతున్నావు. అసలు ఇట్లా డబ్బులు ఓటు ఎందుకు? ఏంది డబ్బులు ఓటు ఏంది? రాష్ట్రం నాశనం చేసి జగన్ అన్నాడు చంద్రబాబు నాయుడు. రాష్ట్రం జాతి ఇవన్నీ అక్కడికి వచ్చేవాళ్ళు ఇటు పప్పు కూడా తింటానికి మొత్తం సకాలంగా అందరూ బాగుండారు, ఖమ్మంగా ఏ ఒకటి చేసుకున్నారు. ఆయన ఇచ్చి మహానుభావుడు ఇచ్చిన డబ్బులు పెట్టి ఇంకేం ఇబ్బంది లేదు. మరి రేపు చంద్రబాబు ఇంకా ఎక్కువ ఇస్తాడు ఒకసారి చూడు. ఏమి ఇస్తాడు? ఆయన ఇచ్చాడు మునుపు. ఇప్పుడు ఇచ్చేది ఏంది? ముందే ఇస్తే బాగుండేది కదా, గెలిచేవాడు కదా అప్పుడు. ఇప్పుడు గెలిచేది ఏంది? మళ్ళీ ఇచ్చినాక ఒకసారి చూడమన్నాడు తాత. నమ్మవా? ఎవరిని? చంద్రబాబు. ఇంతమంది చూసాంగా 2-3 సార్లు చూస్తే ఇంకా అమ్మగా ఇక ఎత్తుకో మరి గెలుస్తారా అసలు జగన్ ఈసారి? 99.5 పాలు. ఒక్క మాట తాత చెప్పు. 99.5 పాలు అంటున్నావు. అది జగన్ ఓడిస్తాడు పవన్ కళ్యాణ్. ఓడిస్తున్నాడు ఆయన. రాత్రి ఓడిచ్చారు వాళ్ళు. రాత్రి వాళ్ళు ఓడిచ్చారు. ఏంటంట 4 సీట్లు తీసుకున్నాడు. అందుట్లో 3 వస్తాయి. తతిమైన అవుట్. ఇంకేం ఓడిస్తాడు? మరి నారా లోకేష్ కూడా అన్నాడు కదా జగన్ కుర్చీ మడత పెడతాం అన్నాడు. మడతలకేమి ఆయన కూడా ఆయన పెడతారు. మనం పెట్టారు కదా ఆ కురవాదారు మళ్ళీ పెడతారు. గెలుస్తాడు లోకేష్ మంగళగిరిలో. మొన్న ఏదో కొద్దిగా ఆశ ఉంది. ఇప్పుడు ఈసారి ఆశపడలేదు. మరి చంద్రబాబు నాయుడు కుప్పంలో ఆయన అయిపోయాడు. చంద్రబాబు ఇప్పుడు ఇంకెప్పుడు చంద్రబాబు మొన్న వేశారు. జగన్ గెలుస్తాడంట. 100కి 100 పాళ్ళు. ఇక్కడ డోకాలేదు. పోండి.